ఓం నమో వెంకటేశాయ. 5వ శ్లోకం చూద్దామా వెంకటేశ్వర స్తోత్రంలో. కలవేణురవా వశగోపవధు శతకోటి వృతాత్స్మర కోటి సమాత్ ప్రతిపల్లవికాభిమతాత్ సుఖదాత్ వసుదేవ సుతాన్న పరం కలయే. గమనించండి, శ్రీకృష్ణ పరమాత్మ బాల్య లీలలను, మన్మధుడైన ఆయన దివ్య సుందర విగ్రహాన్ని, వేణుగాన వైభవాన్ని అద్భుతంగా వర్ణించే శ్లోకం అండి ఇది. 4వ శ్లోకంలో చూడండి, అది వెంకటశైలముదారమతే అని మొదలవుతుంది. ఇది కూడా నపరం కలయే, ఆయన కంటే మించిన దైవం లేడు అనే పరమ సత్యాన్ని చాటి చెబుతుందండి. కలవేణురవా వశగోపవధు, వేణుగాన మాధుర్యం. శ్రీకృష్ణుడు తన అధరాలపైన వేణువును ఉంచి కలవేణు అంటే అవ్యక్తమైన అత్యంత మధురమైన గానాన్ని వినిపిస్తున్నాడు. ఆ గానానికి అవశ అయిపోయి తమను తాము మర్చిపోయాయి గోపికలు ఆయన చెంతకు చేరుకుంటున్నారు. ఇక్కడ గోపికలు అంటే కేవలం స్త్రీలు మాత్రమే కాదండి, పరమాత్మ కోసం తపించే జీవాత్మలు. భగవంతుడి నాదబ్రహ్మమందు ఈ లోకంలోని ఏ ఆకర్షణలు నిలువవు అనడానికి ఇది నిదర్శనం. 2వ చూడండి, శతకోటి వృతాత్స్మర కోటి సమాత్. కోటి మన్మథాకారుడు, 100 కోట్ల గోపికలచే పరివేష్టితుడై ఉన్న ఆ కృష్ణుడు సౌందర్యంలో స్మరకోటి సమాత్ అంటే కోటి మంది మన్మధులతో సమానమైన వాడు. అంతరార్థం ఏంటండి? లోకంలో మన్మధుడు అందరికీ మోహాన్ని కలిగిస్తాడు, కానీ కృష్ణ పరమాత్మ ఆ మన్మధుడికే మోహాన్ని కలిగించేంతటి సుందరుడు. ఆయన భౌతిక సౌందర్యం కంటే ఆయనలోని దైవిక తేజస్సు జీవులను తన వైపుకు తిప్పుకుంటుంది. 3వ చూద్దామా, ప్రతిపల్లవికాభిమతాత్ సుఖదాత్. అభీష్ట ప్రదాతండి, గోపికల యొక్క ప్రతి పల్లవిక మనోభీష్టాలను నెరవేరుస్తూ వారికి నిరంతరం సుఖాన్ని అంటే ఆనందాన్ని ప్రసాదిస్తాడు. లోతైన అర్థం ఎలా ఉంటుందంటే, భగవంతుడు తన భక్తులు తనను ఏ రూపంలో కోరుకుంటే ఆ రూపంలో అనుగ్రహిస్తాడు. శరణు కోరిన వారికి సుఖాన్ని, శాంతిని ఇచ్చే కరుణామూర్తి ఆయన. 4వ చూద్దామా, వసుదేవ సుతాన్న పరం కలయే. వసుదేవుడి కుమారుడైన ఆ కృష్ణ పరమాత్మని కంటే మించిన దైవం మరొకటి లేనే లేదు అని నొక్కి వక్కాణిస్తున్నారండి. ఈ శ్లోకం చివరగా కూడా చూడండి, నపరం కలయే అని వస్తుంది. అంటే వెంకటాద్రిపై ఉన్న శ్రీనివాసుడైన బృందావనంలో ఉన్న కృష్ణుడైన ఆ పరమాత్మ ఒక్కడే. ఆయన శరణాగతి తప్ప జీవుడికి మరో గత్యంతరం లేదు. భగవద్గీతలోని 6వ అధ్యాయం 14వ శ్లోకంలో చూడండి, ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్య మచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. మచ్చిత్త అని వాడారండి కృష్ణ పరమాత్మ. అంటే ఆ మచ్చిత్తలో అవ్వడం ఎలాగో ఈ శ్లోకం చూపిస్తుంది. ఆ వేణుగానాన్ని వింటూ ఆ దివ్య మంగళ స్వరూపాన్ని తలుచుకుంటే మనస్సు తనంతట తానుగా లొంగిపోయి ప్రశాంతతను పొందుతుంది. వెంకటేశ్వర స్తోత్రం ఎందుకు ఇంత ప్రాముఖ్యత పొందింది అనడానికి నిదర్శనం చూడండి. మనకి వెంకటేశ్వర స్తోత్రం, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, కలియుగంలో దైవం. ఇదే స్తోత్రంలో ఇప్పుడే అనుకున్నాం చూడండి, కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో 14వ శ్లోకంలో మచ్చిత్త అనే పదం వాడి మనకి మనస్సుని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో సూచిస్తూ చెప్పండి. 6వ అధ్యాయం అంతా మనస్సు మీద కంట్రోల్ తెచ్చుకోవడం గురించే మాట్లాడారండి. అలాగే రాబోయే శ్లోకాల్లో అంతకు ముందు ఉన్నది రాముడి మీద, అంటే ద్వాపర యుగం, త్రేతాయుగం, కలియుగం. ద్వాపర యుగంలో శ్రీరామచంద్రమూర్తి ఏం చేశాడో కూడా నెక్స్ట్ వచ్చే శ్లోకంలో చెప్పబోతున్నారండి. ఎంత గొప్పగా ఉందో చూడండి వెంకటేశ్వర స్తోత్రం. హరే కృష్ణ. ఓం నమో వెంకటేశాయ.